హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా రహస్యవంతమైన విధి విధానాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు చెప్పుకుంటూ వస్తున్నాం. చాలా మంది శిష్యులు గురుగారు కాటేరి విద్య గురించి చెప్పండి, కాటేరి అమ్మన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఇంతకు ముందే మహాకాళి యొక్క కాటేరి మంత్రం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి. అయితే కాటేరి అన్నది ఎలా సముద్భవించింది, ఆ విద్య అన్నది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే శత్రువులను భయపెట్టేందుకు, శత్రువుల యొక్క బాధల నుండి బయటపడేందుకు, సర్వత్రా రక్షణ కల్పించేందుకు మరియు ప్రయోగం చేసి విధ్వంసమును సృష్టించేందుకు. ఎటువంటి శత్రువునైనా సరే మనం అతి సునాయాసంగా సంహరించగలం మరియు ఇబ్బందికి గురి చేయగలం. కాటేరి విద్య ఎలా వచ్చింది, అసలు కాటేరి అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. ప్రతి దానిలో ప్లస్ ఆర్ మైనస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేవి ఉంటాయి. మనం అన్నం తినేసిన తర్వాత ఆ ఎంగిలి కంచాన్ని కడగడం కోసం పొయ్యి బుగ్గుతోనే తోముతాం. అంటే ఒక నెగిటివ్ ని తీయడం కోసం ఇంకో నెగిటివ్ ని వినియోగించడం అన్నది ఒక పద్ధతిగా వస్తుంది. అలాగే ప్రతి దగ్గర పాజిటివ్ ఏదైతే అనుకూల శక్తులు ఉన్నాయో ప్రతి దగ్గర పనిచేయవు. కొన్ని దగ్గరలు ప్రతికూల శక్తులే మనకు అనుకూల శక్తులుగా మారుతూ ఉంటాయి. ప్రతికూలతను తీవ్రతరమైనప్పుడు తీవ్రమైన ప్రతికూలతను పోగొట్టేందుకు తాంత్రిక విధానం అనుసరించి ప్రతికూల శక్తిని పంపించి ప్రతికూలతను పోగొట్టి మనకు అనుకూలంగా మార్చుకోవడమే కాటేరి విద్యల యందు మహత్తరమైన మహావిద్య. అయితే ఈ కాటేరి ఎవరు అన్నది ముందుగా తెలుసుకుందాం. కాటేరి అన్నది ఒక్కొక్క విధానం అనుసరించి ఒక్కొక్కలా చెప్పబడుతూ ఉంటుంది. ఉత్తర భారతదేశం అనుసరించి కాటేరి అన్నది ఒక విద్యగాను, దక్షిణ భారతదేశం కేరళ మలయాళ మంత్ర విధులను అనుసరించి ఒక తాంత్రిక శక్తిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే మనం దీనిని చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. కానీ ముందు కాటేరి ఎలా పుట్టింది అన్నది దక్షిణ భారతదేశం అనుసరించి మహాదేవుడైన శివుడు పార్వతీదేవి ప్రతిరోజు పగలంతా విధులను నిర్వర్తించుకొని రాత్రివేళ సంయోగ స్థితిలో పడుకొని ఉండగా శివుడు నిద్రలో జారుకున్న తర్వాత అతనితో అంతవరకు సంయోగం చేసిన మహాశక్తి వస్త్రములు కూడా ధరించకుండా అలాగనే లేచి కొంత దూరమునకు వెళ్లి, అనగా ఒక అడవి ప్రాంతము లేక ఒక ప్రాంతమునకు వెళ్లి కొన్ని ప్రాణులను హమాంతంగా మింగడం, కడుపు నిండా తినడం, తర్వాత మహాదేవుడైన శివుడు లేవక ముందే వచ్చి మరలా పక్కన పడుకుంటూ పోవడం జరుగుతూ ఉండేది. ఇంతలోగా ఒక రోజు శివుడికి అనుమానం వచ్చి ఆమె వెంట వెంబడించాడని, కొంత దూరం వెళ్ళాక ఎటువంటి వస్త్రధారణ లేకుండా బయటికి వెళ్లిన మహాశక్తి అక్కడికి వెళ్లేసరికి వికృత రూపధారి అయి మహాకాళి స్వరూపిణి అయి ప్రాణులను తింటూ నములుతూ నోటి నిండా రక్తము జాలువారుతుండగా ఆ వికృత రూప భయంకరమును చూసి శివుడు ఎదురుగా వెళ్లి ఏమిటి రూపము, ఏమిటి చర్య, నీవు జగజ్జనని లోకమాత పార్వతీ దేవివా లేక ఏదైనా భూతానివా అని ప్రశ్నించగా భర్త అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పార్వతీదేవి ఈ రోజు నుండి నీ భార్యగా మహాగౌరిగా నీతోనే ఉంటాను అని మాటిచ్చి తన వికృత రూపమును ఒక గోతిలో పాతిపెట్టిందని, ఆ వికృత రూపం మొత్తాన్ని ఒక రంధ్రమందు అనగా ఒక గుహందు విడిచిపెట్టి వచ్చిందని, ఆ వికృత రూపం యొక్క ప్రతిచర్యే కాటేరి దేవతగాను కాటేరి అమ్మన్ గాను దక్షిణ భారతదేశం చెబుతూ ఉంటుంది. అయితే ఉత్తర భారతదేశం యందు శాస్త్ర విధుల యందు విద్యల యందు ఎలా చెప్పబడుతూ ఉన్నది అంటే రత్నశ్రీ ఇంతకు ముందే చెప్పి ఉన్నది. మనం శ్మశాన కాళీ ఆరాధన చేస్తూ ఉంటాం. కాళీ స్వరూపంలో నవకాళీలు మరియు 15 మంది నిత్యుల గురించి ఇంతకు ముందే చెప్పుకుని ఉన్నాం. శ్మశాన కాళీ యొక్క పరివార దేవతలే ఈ కాటేరి దేవతలుగా అభివర్ణిస్తూ వస్తున్నాం. వీరు 8+8 అనగా 4 దిశలు 4 మూలలు మరియు వారి యొక్క అనుచరులు ఇలా 16 మందిగా ప్రకటితమై ఉంటారని, వారిలో జింహ కాటేరి, రక్త కాటేరి, కాళీ కాటేరి, భూత కాటేరి, ధ్వజ కాటేరి, సింహ కాటేరి, మస్తక కాటేరి, శిరోధారణ కాటేరి ఇలా చాలా మంది ఉన్నారు. ఈ 16 మంది యొక్క మంత్రములు అతి త్వరలో రత్నశ్రీ మీకు అందిస్తూ ఉంది. ఇప్పుడు మీకు అందించబోయేది రక్త కాటేరి దక్షిణ భారత విధానం అనుసరించి అందిద్దాం. రక్త కాటేరి దేవత శత్రువులను నిర్భేద్యంగా భయంకరమైన బాధలు పెడుతూ చంపగలదు. నిన్ను ఎవరైతే ఈ రోజు వరకు హింసించి నీ యొక్క ఎదుగుదలకు అడ్డుకుంటూ లేక నీపై ప్రయోగములు చేసి ఉన్నారో, లేక నీ ఉన్నతికి ఆటంకములు చేకూర్చి ఉన్నారో, లేక నీ ఆస్తి నీ యొక్క వైభవమును చూసి తట్టుకోలేక నీపై హింసను ప్రేరేపించి ఉన్నారో వారిపై మాత్రమే ఇటువంటి ప్రయోగములు చేయాలి. ఎటువంటి సంపర్కం లేని వారు మీకు హాని కలిగించినప్పుడు వారిపై కాటేరి విద్యలు ప్రయోగించడం అన్నది వీలు లేనిది. ఎందుకంటే ఇది మహావిద్య, శ్మశాన విద్య. శ్మశాన కాళీ
దానినే కాటి రాక్షసిగా మనం అభివర్ణిస్తూ ఉన్నాము. ఒకే దేవత 16 ద్వారముల నుండి 16 రూపంలో దర్శనమిస్తుంది. ఆమె కాటేరి దేవతగా మనం చెప్పుకుని ఉన్నాం. అయితే లగ్న కాటేరి, కామ కాటేరి విద్య ఇంతకు ముందు చెప్పి ఉన్నాం. అది భార్యాభర్తలు కలపడానికి, శత్రువులను నిర్భేద్యంగా ధ్వంసం చేసేందుకు, కాగా కామిత ప్రేరేపణకు, కామ ప్రేరేపణకు. ఇప్పుడు చెప్పబోయే రక్త కాటేరి ఎవరి యందు మనం ప్రవేశపెడతామో వారు రక్తం కక్కుకుంటూ, రక్తం క్షీణించి, చెవుల వెంబడి, ముక్కు వెంబడి, నోటి వెంబడి, నవరంధ్రాల నుండి రక్తం కారుతూ చనిపోతారు. అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహావిద్య. అయితే ఇటువంటి ప్రయోగములు చేయాలంటే వారు కూడా అంత శత్రువులై ఉండాలి. ఇటువంటి శత్రుత్వం లేని దగ్గర ఇటువంటి ప్రయోగములు చేసి మనం శ్రీమాత దగ్గర విరోధం కాకూడదు. ఎందుకంటే శ్రీమాత అంటేనే నారాయణి స్వరూపిణి, నారాయణుడు అంటేనే ధర్మానికి ప్రతీక. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి దివ్యాత్మ స్వరూపులారా. అయితే మనం ముందుగా కులదేవతారాధన, నిషిదావతారాధన పూర్తి చేసుకొని, ఏదైనా ఒక దేవత యొక్క ఆరాధన పూర్తి చేసుకొని, మన రక్షణగా బగలాముఖి, చాముండేశ్వరి లేక చిన్నమస్త, ఏదైనా ఒక దేవత, కాళీ, ఇటువంటి ఉపయోగములు చేసేవారు కాళీ లేక గ్రామ దేవత యొక్క ఉపాసన చేసేవారికి అతి సునాయాసము, సహజం. ఆ ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాతే ఇటువంటి మంత్రములు, విధానాలు చేయాలి. అయితే శత్రువుపై ఎలా ప్రయోగించాలి అన్నది రత్నశ్రీ రహస్యంగానే ఉంచుతుంది. ఎవరైతే మాతో ప్రత్యక్షంగా కలుసుకుంటారో, మా దగ్గర మంత్రం తీసుకుంటారో, కేవలం మా శిష్యులకు మాత్రమే ఇవ్వబడతాయి. ఎవరైతే మా దగ్గర యజ్ఞములు చేయించుకొని మంత్రములు తీసుకొని మా శిష్య పరంపరలో ఉంటారో వారికి మాత్రమే చెప్పబడతాయి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన విద్యలు, ఒక వెపన్ లాంటివి. AK-47 ఎవరు పడితే వారు ఇవ్వం కదా, దానికి అర్హత ఉన్న వారికే కదా ఇస్తాం, కాగా బాగా పరిచయం ఉన్న వారికే కదా ఇస్తాం. ఇది కూడా అంతే. విధానాలు తెలుసుకోవడం కోసం మీరు మాతో ప్రత్యక్షంగా కలవలసి ఉంటుంది. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో తెలియజేయబడదు. కానీ మంత్రములు తెలియజేయబడుతున్నాయి. ఆ మంత్రములు మీరు అభ్యసించుకొని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఏదైనా గురువులు గాని మీకు సమీపించినా అటువంటి గురువేది మీకు దొరికితే వారి వద్ద కూడా చేయవచ్చు. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని గ్రామ దేవత వద్దకు వెళ్లి గ్రామ దేవతకు 11 సార్లు ప్రదక్షిణ చేసి నేను కాటేరి విద్య చేస్తున్నాను అని చెప్పి, తర్వాత మీ ముందు చెప్పే మంత్రముతో కాటేరి దేవతను ఉదయం సాయంత్రం 108 చెప్పున జపం చేసి, షోడశోపచార పూజ చేసి, శ్మశానమునకు గాని, నది పరివాహక ప్రాంతమునకు గాని, కొండ శిఖరమునకు గాని, గురు సమక్షమునకు గాని, లేక ప్రత్యేకించి ఏర్పరచుకున్న శ్మశాన వాటిక లాంటి గదిలో గాని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. రాత్రి 11 గంటల నుండి 3 గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది. ముందుగా కాటేరి అమ్మన్ యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాటేరి అమ్మన్ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాటేరి అమ్మన్ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాటేరి అమ్మన్ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు వరకు చెప్పేది కాటేరి విద్యలందు 16 శక్తులకు వర్తిస్తుంది. మరి ఇప్పుడు మనం రక్త కాటేరి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ రక్త కాటేరి మంత్ర విద్య చేసేటప్పుడు ముందుగా మనం ఏదైనా ఒక గురువు వద్దకు వెళ్లి గురువు దగ్గర నుండి ఏదైనా శక్తి మంత్రమును తీసుకొని దాని ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాతే ఇటువంటి ఉపయోగములు చేయాలి. రక్త కాటేరి విద్య చేసేటప్పుడు గొడ్డలి, కత్తి, ఆయుధములను ధరించి ఉంచవలసి ఉంటుంది. రక్త బలిదానములు చేయవలసి ఉంటుంది. రక్త బలిదానములు చేయకుండా ప్రత్యక్షంగా చేయాలనుకునే వాళ్ళు స్త్రీ సహకారంతో నవతంత్ర యోగంతో చేయవలసి ఉంటుంది. ఇది స్త్రీమూర్తులకై వర్తిస్తుంది, పురుషులకు మాత్రం వర్తించదు. కాబట్టి స్త్రీమూర్తులు ఇటువంటి విద్య చేయాలంటే గురువు వద్దకు వెళ్లి నవతంత్ర యోగం నేర్చుకొని మీరు ప్రత్యక్షంగా రక్త కాటేరి విద్యను నేర్చుకొని శత్రువులను విధ్వంసం చేయగలరు. రక్తం కక్కుకొని చనిపోయేలా చేయగలరు. ఒంటి నిండా మంటలు, వాపులు మరియు ముఖం పొంగడం, కళ్ళు చుట్టూ నల్లబారడం, కళ్ళు ఎర్రగా మారిపోవడం, మతి భ్రమించడం, ఇవన్నీ కాటేరి విద్య యొక్క గుణములు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు రక్త కాటేరి యొక్క మంత్రం మీకు అందిస్తున్నాను. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం వినండి. మరియు ఇటువంటి విద్యలు చేయాలంటే అష్టదిగ్బంధన, బంధన, దేవత యొక్క రక్షణ, గురువు యొక్క ప్రమేయము తప్పనిసరి ఉంటూ యజ్ఞాది విధులు, యంత్రాది విధులు నేర్చుకున్న వాళ్ళు, ఉపాసన యందు ప్రావీణ్యత కలిగిన వారు మాత్రమే చేయాలి. ఇప్పుడు రక్త కాటేరి యొక్క మంత్రము ఓం హ్రీం క్లీం 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 హ్రీం అం హుం మహారక్త కాటేరి క్లూం క్లూం హ్రీం హ్రీం దీర్ఘజిహ్వా ప్రదర్శిని రుధిర స్వరూపిణి మాం రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష హ్రీం లా 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 హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం 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 హ్రీం అం హుం మహారక్త కాటేరి క్లూం క్లూం హ్రీం హ్రీం దీర్ఘజిహ్వా ప్రదర్శిని రుధిర స్వరూపిణి మాం రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష హ్రీం లలలా లలలా లాలా హ్రీం స్వాహ.
మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం 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 హ్రీం అం హుం మహారక్తకాటేరి క్లూం క్లూం హ్రీం హ్రీం దీర్ఘజిహ్వా ప్రదర్శిని రుధిర స్వరూపిణి మాం రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష హ్రీం లలల లలల లాల హ్రీం స్వాహా. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం 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 హ్రీం అం హుం మహారక్తకాటేరి క్లూం క్లూం హ్రీం హ్రీం దీర్ఘజిహ్వా ప్రదర్శిని రుధిర స్వరూపిణి మాం రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష హ్రీం లలల లలల లాల హ్రీం స్వాహా. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रकमर और निखिलानंद सागर महाराज।